ఇరాన్ తర్వాత ఇజ్రాయిల్ పాకిస్తాన్ని టార్గెట్ చేయబోతుందా? మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ ఒకరిపై ఒకరు మిసైల్స్ వేసుకుంటూ భీకరమైన యుద్ధం చేస్తున్నారు. ఇవాళతో ఈ యుద్ధానికి 4వ రోజు అవుతుంది అండ్ రోజు రోజుకి ఈ యుద్ధం సివియర్గా మారుతుంది. నిన్న ఇజ్రాయిల్ ఇరాన్ ఆయిల్ని రిజర్వ్ చేసే ప్లేస్లో మిసైల్స్ వేసి ఆ ఏరియా మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసింది. ఇది చాలా పెద్ద విషయం. దీనిపైన అనేక న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. ఈ ఆయిల్ రిజర్వ్స్ తెహరాన్లో ఉన్నాయి. మిసైల్ దాడి తర్వాత ఆ ప్రాంతం కంటిన్యూగా మండుతూనే ఉంది. అందుకే తెహరాన్ ఈజ్ బర్నింగ్ అంటూ అనేక ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. సిమిలర్లీ ఇరాన్ కూడా ఇజ్రాయిల్లోని హైఫా పోర్ట్ పైన దాడి చేయడం మొదలుపెట్టింది. అయితే ఈ పోర్ట్ని రీసెంట్గానే అదానీ కంపెనీ తీసుకుంది. ఈ పోర్టు పైన ఇప్పుడు ఇరాన్ బాంబుల్ని వేయడంతో అదానికి భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది. గత 4 రోజులుగా ఈ రెండు దేశాలు ఒకరినొకరు డిస్ట్రాయ్ చేసుకుంటున్నాయి. బట్ ఈ రెండు దేశాల్లో ఎవరు ఎక్కువగా నష్టపోయారు అనే విషయానికి వస్తే ఇజ్రాయిల్ తన అడ్వాన్స్ మిలిటరీ క్యాపబిలిటీస్ని యూజ్ చేసి ఇరాన్ని చిత్తు చేసింది. ఫస్ట్ ఇజ్రాయిల్ ఇరాన్ పైన దాడి చేసిన మొదటి రోజే అక్కడి టాప్ మిలిటరీ జనరల్స్ని, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ని అంతం చేసింది. అలాగే ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నిటినీ మిసైల్స్తో దాడి చేసి డిస్ట్రాయ్ చేసింది. న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తున్న చాలామంది సైంటిస్టులను కూడా చంపేసింది. బై ద వే, మీలో ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ఇజ్రాయిల్ ఇరాన్కి మధ్య యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసే చివరి దశలో ఉంది. ఒకవేళ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వస్తే వాళ్ళు డైరెక్ట్గా ఇజ్రాయిల్ పైన దాడి చేస్తారు. అలా జరగక ముందే ఇజ్రాయిల్ ఇరాన్ పైన దాడి చేసి వాళ్ళు తయారు చేస్తున్న న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేసింది. ఇలా ఏ విధంగా చూసినా ఇరాన్ కంటే ఇజ్రాయిల్ పవర్ఫుల్గా కనిపిస్తుంది. మీరు ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో చూడవచ్చు. ఇజ్రాయిల్ ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసింది. దాంతో ఇప్పుడు చాలా సునాయాసంగా ఇరాన్ డిఫెన్స్ మినిస్ట్రీ హెడ్ క్వార్టర్ని, వాళ్ళ ఆయిల్ డిపోట్ని ఇజ్రాయిల్ డిస్ట్రాయ్ చేస్తుంది. ఎందుకంటే అడ్డుకోవడానికి ఇరాన్ దగ్గర ఇప్పుడు ఎటువంటి డిఫెన్స్ సిస్టమ్ లేదు. అయితే ప్రజెంట్ ఇరాన్తో జరుగుతున్న ఈ పరిస్థితులను చూసి ఒక దేశం భయపడిపోతుంది. ఆ దేశ లీడర్లకు చెమటలు పడుతున్నాయి. ఆ దేశం మరేదో కాదు, పాకిస్తాన్. పాకిస్తాన్ మీడియా వరుసగా ఇలాంటి ఆర్టికల్స్ని పబ్లిష్ చేస్తుంది. ముస్లిం వరల్డ్ మస్ట్ యునైట్ ఆర్ ఫేస్ ఇండివిజువల్ టార్గెటింగ్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలన్నీ ఇప్పుడు ఏకమవ్వాలి. మనమంతా కలిస్తేనే ఇజ్రాయెల్ని ఎదిరించగలం, లేకపోతే ఇరాన్ లాగా మనం కూడా ఇజ్రాయెల్ చేతిలో బలైపోతాము అని ఈ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ చెప్తున్నాడు. నిజం చెప్తున్నాను, నాకు ఈ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ స్క్రీన్ పైన కనిపించిన ప్రతిసారి ఒక కమేడియన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే మనోడు మాట్లాడే మాటలు, చేసే పనులు అలాగే ఉంటాయి. ఇతను రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. వీడు చెప్తాడు, పాకిస్తాన్లోని సైబర్ వారియర్స్ అంటే హ్యాకర్లు మన ఐపీఎల్ని హ్యాక్ చేసి ఒక మ్యాచ్ జరగకుండా ఆ స్టేడియంలోని లైట్స్ని ఆఫ్ చేశారంట. అంతేకాదు వీడు చెప్తాడు, మన ఇండియాలో ఉన్న డ్యామ్స్ అన్నీ పాకిస్తాన్ హ్యాకర్ చేతిలో ఉన్నాయంట. వాళ్ళు తలుచుకుంటే మన డ్యామ్స్లో నీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేయొచ్చు, క్లోజ్ కూడా చేయగలరంట. ఇతను ఏదో నవ్వుకుంటూ చెప్పిన మాటలు కావు. ఇది పార్లమెంట్లో నిలబడి ఈ విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది కూడా గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఒక దేశ డిఫెన్స్ మినిస్టర్ ఇలా జోకర్ లాగా బిహేవ్ చేస్తే ఆ దేశాన్ని ప్రపంచ దేశాలు కూడా జోక్ లాగానే చూస్తాయి. ఎనీవే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ని డిస్ట్రాయ్ చేస్తున్న తీరును చూసి పాకిస్తాన్కి చెమటలు పడుతున్నాయి. పాకిస్తాన్లోని ఇంకో మినిస్టర్ కూడా ఈ విషయాన్ని పార్లమెంట్లో నిలబడి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు ఇక్కడ చూసినట్టయితే, గాడ్ ఫర్బిడ్, ఆఫ్టర్ ఇరాన్ ఇజ్రాయిల్ సెకండ్ టార్గెట్ కుడ్ బి పాకిస్తాన్. ఒకసారి ఈ వీడియో క్లిప్ ని చూడండి. क्योंकि जब पाक भारत तनाजा खड़ा हो गया और भारत ने पाकिस्तान के ऊपर हमला किया तो उसमें ज्यादातर इस्राइल के ड्रोन इस्तेमाल हुए. खुदा न ख्वास्ता इसके बाद उसकी एडवेंचर, उसके दूसरा निशाना पाकिस्तान हो सकता है. इसलिए पाकिस्तानी कौम को और पाकिस्तान की हुकूमत की जिम्मेदारी बनती है कि वो जितना अपना सफारती ताल्लुकात या जिस लेवल पे कर सकते हैं वो अपना किरदार जरूर अदा करें. ఇలా పాకిస్తాన్లో ఉన్న లీడర్లు, మినిస్టర్లు ఇరాన్ తర్వాత ఇజ్రాయిల్ మనల్ని టార్గెట్ చేస్తుంది అని భయపడి చస్తున్నారు. అయితే వీళ్ళు ఇలా భయపడడానికి కారణం రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ బెంజమిన్ నెతన్యాహు పాత వీడియో. ఆ వీడియోలో నెతన్యాహు చెప్పేది ఏమిటంటే, ఇరాన్ తర్వాత పాకిస్తాన్ ప్రపంచానికి ఒక ప్రమాదకరమైన దేశం.
ఇలాంటి ఇస్లామిక్ రాడికల్ దేశాల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. నిజంగా ఈ ప్రపంచం శాంతియుతంగా ఉండాలి అంటే ఈ దేశాల దగ్గర పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అని చెప్పాడు. ఈ వీడియో దాదాపు 11 సంవత్సరాల పాతది. ఒకసారి ఆ పవర్ఫుల్ వీడియోని మీరు కూడా చూడండి. The greatest mission that we have is to prevent a militant Islamic regime from meeting up with nuclear weapons or from nuclear weapons meeting up with a militant Islamic regime. The first is called Iran, the second is called Pakistan. చూసారా, ఈ వీడియోలో యాంకర్ ఇతనితో మీ ప్రకారం నెక్స్ట్ జనరేషన్ ఫేస్ చేయబోయే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అని అడిగింది. నిజం చెప్తున్నాను, నేతన్యాహు మిగతా దేశాల లీడర్స్ లాగా కాదు. ఇతను చాలా తెలివైన వాడు. ఇతను ఒకసారి ఒక విషయం గురించి మాట్లాడితే మళ్ళీ ఆ మాటను మార్చడు. తను మాట్లాడే విషయాలపైన అంత క్లారిటీతో ఉంటాడు. ఒక వరల్డ్ లీడర్తో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు చాలామంది పొల్యూషన్ పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి అంటూ బోరింగ్ మాటలు మాట్లాడతారు. కానీ ఇతను మాత్రం చాలా యాక్యురేట్గా అసలు విషయాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు. ఇతను చెప్తాడు, ఈ ప్రపంచం పీస్ఫుల్గా ఉండాలి అంటే ఇస్లామిక్ రాడికల్ దేశాల దగ్గర పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. అందులో మెయిన్ ఇరాన్, ఇలాంటి ఇంకో దేశం పాకిస్తాన్ దగ్గర కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అని చెప్పాడు. ఇతను 11 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పటికీ వ్యాలిడ్గా ఉంది. తను చెప్పిన ఆ మాటను ఇప్పటికీ ఫాలో అవుతున్నాడు. ఇతను చివరగా చెప్పిన ఈ మాటల్ని ఒకసారి మళ్ళీ వినండి. The greatest mission that we have is to prevent a militant Islamic regime from meeting up with nuclear weapons or from nuclear weapons meeting up with a militant Islamic regime. The first is called Iran, the second is called Pakistan, or more specifically a Taliban takeover of Pakistan. ఇతను ఏం చెప్పాడంటే ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్ డేంజర్ కాదు. ఒకవేళ ఈ పాకిస్తాన్ని తాలిబాన్ ఆక్యుపై చేస్తే అప్పుడు ఆ పాకిస్తాన్ని మేము టార్గెట్ చేస్తాము అని చెప్తున్నాడు. అంటే ఇతను చాలా క్లియర్గా ప్రజెంట్ పాకిస్తాన్ ఒక పప్పెట్ దేశం. ఎందుకంటే ప్రజెంట్ పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, కానీ ఆ వెపన్స్ అన్నీ అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ మొత్తం అమెరికా కంట్రోల్లోనే ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర ఆ దేశాన్ని రన్ చేయడానికి డబ్బు లేదు. ఆ డబ్బుని అమెరికా IMFతో మాట్లాడి అరేంజ్ చేస్తుంది. పాకిస్తాన్ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ లేవు, ఫైటర్ జెట్లు లేవు, అన్నీ అమెరికానే వాళ్ళకు ఫ్రీగా అందిస్తుంది. పాకిస్తాన్ని ఆపరేషన్ సింధూర్లో ఇండియా టార్గెట్ చేసి సగం డిస్ట్రాయ్ చేసింది. దాంతో వెంటనే అమెరికా పరిగెత్తుకుంటూ వచ్చి పాకిస్తాన్ని కాపాడుకుంది. ఏ మాత్రం పనికిరాని ఈ పాకిస్తాన్ దేశాన్ని అమెరికా ఎందుకు కాపాడుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా చేతిలో పెంపుడు కుక్క లాంటిది. వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఆ దేశాన్ని వాడుకుంటారు, అందుకే దాన్ని కాపాడుకుంటున్నారు. ప్రజెంట్ పాకిస్తాన్ దగ్గర అమెరికాకు చెందిన అడ్వాన్స్ F-16 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఆ ఫైటర్ జెట్లు మెయింటెనెన్స్ కోసం కూడా పాకిస్తాన్ దగ్గర డబ్బు లేవు. ఆ డబ్బుని అమెరికా ప్రతి సంవత్సరం ఇస్తుంది. ఇది దాదాపు $400 మిలియన్ ఉంటుంది. అంటే 3200 కోట్ల రూపాయలకు సమానం. అమెరికా పాకిస్తాన్ని ఎంత కంట్రోల్ చేసినా ఎట్ ద ఎండ్ పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం, పైగా రాడికల్ ఇస్లామిస్టులు, ఉగ్రవాదులు కలిగిన దేశం. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ చివరకు మిగతా రాడికల్ ఇస్లామిక్ దేశాలతో కలుస్తుంది. అయితే ఎప్పుడైతే పాకిస్తాన్ అమెరికా కంట్రోల్ నుంచి బయటకు వస్తుందో వెంటనే అమెరికా అండ్ ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇరాన్ని ఎలా అయితే టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేస్తున్నాయో పాకిస్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తారు. నేను అనుకునేది ఏమిటంటే ఇప్పుడు పాకిస్తాన్ యూజ్ చేసే F-16 ఫైటర్ జెట్లలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక కిల్ స్విచ్ ఉంటుంది. వన్స్ పాకిస్తాన్ అమెరికాకు అగెన్స్ట్ అయిన వెంటనే అమెరికా ఆ ఫైటర్ జెట్లను పనికి రాకుండా చేసేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ని డిస్ట్రాయ్ చేసినట్టే పాకిస్తాన్ని కూడా ఇజ్రాయిల్ టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఇజ్రాయెల్కి కంప్లీట్ అగెన్స్ట్ అండ్ ఇజ్రాయెల్ని ఈ పాకిస్తాన్ ఒక సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేయదు. అండ్ ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో కూడా పాకిస్తాన్ గుట్టుగా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. అందుకే రీసెంట్గా ఇరాన్లోని ఒక మినిస్టర్ ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ పైన న్యూక్లియర్ బాంబులు వేస్తే మా తరపున అంటే ఇరాన్ తరపున పాకిస్తాన్ ఇజ్రాయెల్ పైన న్యూక్లియర్ బాంబులు వేస్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ విషయం బయటకు రాగానే పాకిస్తాన్ గవర్నమెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి లేదు మేము అలా ఎప్పుడూ చెప్పలేదు అంటూ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఒకవేళ పాకిస్తాన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే నెక్స్ట్ డే పాకిస్తాన్ ఉండేది కాదు. మొత్తంగా చెప్పేది ఏమిటంటే పాకిస్తాన్ అమెరికా చెప్పు చేతల్లో ఉన్నన్ని రోజులే దానికి భవిష్యత్తు ఉంటుంది, లేదా ఇజ్రాయెల్ చేతిలో చావు తప్పదు. అయితే ఈ పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత
ఇజ్రాయెల్ అండ్ అమెరికాలు ఇండియాను కూడా టార్గెట్ చేస్తాయా అంటే యాజ్ ఆఫ్ నౌ అమెరికాకు మనకు యుద్ధం చేసుకునేంత పెద్ద గొడవలు లేవు. ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ మనకు ఒక మంచి మిత్ర దేశం. మనతో ఇజ్రాయెల్కి ఎటువంటి ప్రమాదం లేదు, ఇజ్రాయెల్తో మనకు ఎటువంటి ప్రమాదం లేదు. కాబట్టి మన ఈ రెండు దేశాల మధ్య స్నేహం తప్ప యుద్ధం జరిగే ఛాన్సెస్ ఇప్పటికైతే జీరో. ఓవరాల్గా ఇరాన్ పని అయిపోయిన తర్వాత ఇజ్రాయిల్ పాకిస్తాన్ని టార్గెట్ చేస్తుందా అంటే ఇఫ్ పాకిస్తాన్ అమెరికా చెప్పు చేతల్లో ఉండకుండా ఎక్స్ట్రాలు చేస్తే 100% చేస్తుంది. ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్న లీడర్లకు బాగా తెలుసు అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అని. ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడినందుకే గత కొన్ని సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. కాబట్టి పాకిస్తాన్ ఇప్పట్లో అమెరికాకు అగెన్స్ట్గా మారే అవకాశం లేదు. కానీ మారిన రోజు పాకిస్తాన్ అనే దేశం ఈ ప్రపంచంలో ఉండదు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్.